మహారాష్ట్ర అఫీషియల్ లాంగ్వేజ్ మరాఠీ అండ్ స్టేట్ యానిమల్ జైంట్ స్క్వెరల్. అలాగే మనకి ఇక్కడ స్టేట్ బర్డ్ వచ్చేసరికి ఎల్లో ఫుట్టెడ్ గ్రీన్ పీజియన్ అంటారు. ఎల్లో ఫుట్టెడ్ గ్రీన్ పీజియన్ అంటారు మహారాష్ట్ర యొక్క స్టేట్ బర్డ్. అలాగే స్టేట్ ట్రీ వచ్చేసరికి మహారాష్ట్రకి మ్యాంగో ఈజ్ ద స్టేట్ ట్రీ. సో అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి మనకి రాజ్యసభ వచ్చేసరికి 19, లోక్సభ 48. హైకోర్టు మనకి హైకోర్ట్ ఆఫ్ బొంబాయి. ఓకే, ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి రాజా మహారాజ్ సింగ్. అండ్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఎవరు అంటే మహారాష్ట్రలో రమేష్ బైస్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర యొక్క సీఎం ఎవరు అంటే ఏక్నాథ్ షిండే. మహారాష్ట్ర యొక్క ప్రజెంట్ సీఎం ఎవరంటే అసలు ఫస్ట్ సీఎం వచ్చేసరికి యశ్వంతరావు చవాన్. సో కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్ వచ్చేసరికి రమేష్ బైస్. అలాగే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి ఏక్నాథ్ షిండే. ఓకేనా? సో అది ఇక్కడ ఉన్నదే కరెక్ట్ ఆన్సర్. సో అయితే నోట్ పాయింట్ ఏంటంటే దాహీ హండీ. ఓకేనా? సో యాక్చువల్గా దాహీ హండీ అనేది ఒక స్పోర్ట్ అండి. ఈ దాహీ హండీ అనేది అఫీషియల్గా మనకి అఫీషియల్ స్పోర్ట్ ఇన్ మహారాష్ట్ర కింద ఇది నోటెడ్ అయితే రికగ్నైజ్డ్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, అలాగే నాసిక్ సిటీ, ఏదైతే నాసిక్ సిటీ ఉందో మహారాష్ట్రలో మీకు తెలుసు కదా, గోదావరి కూడా మనకి ఆరిజినేట్ అయ్యింది మనకి నాసిక్ నుండే, మహారాష్ట్ర నుంచే వస్తుంది. నాసిక్ సిటీ ఈజ్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ నౌన్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ వైన్. సో దీనికి ఎటువంటి పేరు వచ్చింది అంటే క్యాపిటల్ ఆఫ్ వైన్ అంటారన్నమాట మహారాష్ట్రని. ఓకే, మహారాష్ట్రలో ఉండే ఈ నాసిక్ సిటీని ఏమంటామంటే క్యాపిటల్ ఆఫ్ వైన్ అని పిలుస్తాము. అలాగే మ్యాథరన్ యాజ్ ద ఫేమస్ హిల్ స్టేషన్ అనమాట. ఒక హిల్ స్టేషన్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే రాయగఢ్ డిస్టిక్లో ఉంటుంది. మహారాష్ట్ర రాయగఢ్ డిస్టిక్ అనేది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. ఇది ఒక హిల్ స్టేషన్, మ్యాథరన్ అంటారు. ఈ మ్యాథరన్ అనేది ఒక ఫేమస్ హిల్ స్టేషన్ అనమాట రాయగఢ్ డిస్టిక్లో. ఓకేనా? నెక్స్ట్ సాల్సెట్టే ఐలాండ్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంటుంది, సాల్సెట్టే ఐలాండ్. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. ఈ సాల్సెట్టే ఐలాండ్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయిందని అడుగుతాడు. సాల్సెట్టే ఐలాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ చౌకమేళా ఈజ్ ఎ సెయింట్ ఆఫ్ మహారాష్ట్ర. చౌకమేళా వాజ్ ఏ సెయింట్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద గేట్వే వాజ్ లేడ్. అసలు గేట్వే అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకి, గేట్వే ఆఫ్ ఇండియా. సో దానికి ఒక ఫౌండేషన్ అనేది 31 మార్చ్ 1913 బై గవర్నర్ సర్ జార్జ్. ఓకేనా? జార్జ్ సిండమ్ క్లర్క్ అనే వ్యక్తి. ఓకేనా? సిడెనమ్. ఓకేనా? బొంబాయి సర్ జార్జ్ క్లర్క్ అంటారు. పూర్తి పేరు అయితే జార్జ్ సిడెనమ్ క్లర్క్. ఓకేనా? సో అతను ఆ ఫౌండేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి గ్రీటింగ్ ద అరైవల్ ఆఫ్ కింగ్ ఎంపరర్ జార్జ్ 5 అండ్ క్వీన్ ఎక్స్ప్రెస్ మేరీ. అయితే వాళ్ళకి వెల్కమ్ తెలపడానికి దీన్ని కట్టించడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? ఫస్ట్ బ్రిటిష్ మోనార్క్ విజిట్ ఇన్ ఇండియా. సో అప్పుడు ఫస్ట్ విజిట్ అప్పుడు చేయడం జరిగిందన్నమాట 1913 ఇయర్లో. ఓకే, సో జీరో మైల్ స్టోన్ ఈజ్ ద జియోగ్రఫికల్ సెంటర్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నాగపూర్. జీరో మైల్ స్టోన్ ఈజ్ ద జియోగ్రఫికల్ సెంటర్ ఆఫ్ ఇండియా. అది ఎక్కడుంది అంటే నాగపూర్లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ వాజ్ ఫార్మేషన్ ఈజ్ 24th January 1950. 24th January 1950. సో ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ లక్నో. ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది నేపాల్. ఓకేనా? నేపాల్తో 579 కిలోమీటర్స్ బౌండరీ ఈ ఉత్తరప్రదేశ్ అనేది షేర్ చేసుకుంటుంది. ఓకే, ఒకటే నేపాల్ ఒకటే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి మొత్తం 8 స్టేట్స్తో ఉత్తరప్రదేశ్ అనేది మనకి బౌండరీస్ని అయితే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో తర్వాత వన్ యూనియన్ టెరిటరీ. సో అది ఏంటో కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఏంటి ఆ 1 యూనియన్ టెరిటరీ అవన్నీ చూద్దాం. సో ముందు షేర్ చేసుకున్న బౌండరీస్ ఏంటంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ. ఓకేనా? సో ఢిల్లీ ఈజ్ ద యూనియన్ టెరిటరీ కదా. సో అందుకు మాట.
అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి యూపీలో హిందీ అండ్ ఉర్దూ. ఓకేనా, సో హిందీ, ఉర్దూ. అలాగే సెకండ్ లాంగ్వేజ్ అడాప్టెడ్ అనేది చేసుకోబడింది 1989లో. ఓకేనా, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది అడాప్ట్ చేసుకున్నది 1989లో. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి అందులో మనకి 75 నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అలాగే స్టేట్ యానిమల్ వచ్చేసరికి మనకి బారాసింగా. ఓకే, బారాసింగా ఈజ్ ద స్టేట్ యానిమల్. స్టేట్ బర్డ్ వచ్చేసరికి సారస్ క్రేన్ అంటారు. అలాగే స్టేట్ ట్రీ వచ్చేసరికి అశోక ట్రీ. ఓకే, స్టేట్ ట్రీ వచ్చేసరికి అశోక ట్రీ. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వచ్చేసరికి మనకి రాజ్యసభ 100 సీట్స్ ఉంటాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో. రాజ్యసభ 31 సీట్స్, లోక్సభ 80 సీట్స్ అయితే ఉంటాయి. హైకోర్టు వచ్చేసరికి అలహాబాద్ హైకోర్టు. హైకోర్టు వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది? అలహాబాద్ హైకోర్టు. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి సరోజినీ నాయుడు. ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్ స్టేట్. సరోజినీ నాయుడు ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇండియన్. అలాగే మనకి ఇప్పుడు ప్రెజెంట్ మన ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రెజెంట్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అలాగే గవర్నర్ వచ్చేసరికి ఆనందబెన్ పటేల్. ఓకేనా, వీళ్ళు ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి గోవింద్ బల్లాభ్ పంత్. ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్. ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ నోట్ పాయింట్స్కి వచ్చేసరికి ఏంటంటే దీనికి సంబంధించి లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ పాపులేషన్ ఎవరైనా ఉన్నారు అంటే అది యూపీఏ. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద స్టేట్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ 75 ఉంటాయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మనకే ఎంత రీసెంట్గా 26 ఎన్నో వచ్చాయి, అలాంటిది వాళ్ళకి 75 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మాట. ఓకేనా, సో కంట్రీలో చూసుకుంటే ఇదే ఎక్కువ. అలాగే లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ టర్మ్స్ పాపులేషన్లో కూడా లార్జెస్ట్ మాట ఉత్తరప్రదేశ్. మోడర్న్ డే ఉత్తరప్రదేశ్ స్టేట్ వాస్ క్రియేటెడ్ ఆన్ 1 ఏప్రిల్ 1937. మోడర్న్ డేగా ఉన్న ఈ ఉత్తరప్రదేశ్ అనేది 1 ఏప్రిల్ 1937లో ఇది ఫామ్ అవడం అయితే జరిగింది యాజ్ ద యునైటెడ్ ప్రొవిన్సెస్ ఆఫ్ ది బ్రిటిషర్స్ మాట. సో నెక్స్ట్ బిడసియా లేదంటే బైడేసియా ఈజ్ సెడ్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద విలేజ్ ఆఫ్ కుతుంబపూర్ ఉత్తరప్రదేశ్. పీపుల్ హూ యూజ్డ్ టు లీవ్ ద విలేజ్ అండ్ గో టు ద సిటీ వేర్ నోన్ యాజ్ ఎ బిడిసియాస్. వన్ సచ్ పర్సన్ వాజ్ బికారీ ఠాకూర్. సో ఇది ఆల్రెడీ రీసెంట్గా అడిగిన క్వశ్చన్ మాట. సెకండ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ స్టేట్ ఇన్ కంట్రీ ఏంటంటే అది ఉత్తరప్రదేశ్ అనే చెప్పుకోవచ్చు యాజ్ పర్ ద 2022-2023 సెన్సస్ ప్రకారంగా. ఓకే, సెకండ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ స్టేట్ ఇన్ కంట్రీ ఉత్తరప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ అంటే రాజస్థాన్ కదా మనం చెప్పాం. తర్వాత బీహార్ చూసుకునేసరికి మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మేషన్ ఆన్ 22 మార్చ్ 1912 ఇది ఫార్మ్ అవడం అయితే జరిగింది. క్యాపిటల్ వచ్చేసరికి పాట్నా. బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా. ఇంటర్నేషనల్ బౌండరీస్ బీహార్ దేంతో షేర్ చేసుకుంటుందంటే ఒకటి నేపాల్ 726 కిలోమీటర్స్. అలాగే స్టేట్ బౌండరీస్ ఏమైనా షేర్ చేసుకుంటుందంటే మొత్తం 3 షేర్ చేసుకుంటుంది, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. బీహార్ అనేది స్టేట్ బౌండరీస్ని 3 వాటితో షేర్ చేసుకుంటుంది, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో బీహార్లో నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి 38 ఉంటాయి. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటండి హిందీ. తర్వాత మనకి ఇక్కడ స్టేట్ యానిమల్ వచ్చేసరికి ఇండియన్ బైసన్ ఆర్ గోర్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ స్టేట్ యానిమల్ అయిపోయింది కదా, ఇండియన్ బైసన్ ఆర్ గోర్ అంటారు. స్పారో స్టేట్ బర్డ్ వచ్చేసరికి బీహార్కి స్పారో. స్టేట్ ట్రీ వచ్చేసరికి పీపుల్ ట్రీ. ఓకేనా, సేక్రెడ్ ఫిగర్ అన్నమాట యాక్చువల్గా పీపుల్ ట్రీ. స్టేట్ ట్రీ వచ్చేసరికి మనకి ఏంటంటే బీహార్లో పీపుల్ ట్రీ. అడ్మినిస్ట్రేటివ్కి వచ్చేసరికి రాజ్యసభలో 16 సీట్లు ఉంటాయి, లోక్సభలో 40 సీట్లు ఉన్నాయి. హైకోర్టు వచ్చేసరికి పాట్నా హైకోర్టు అనేది ఉంటుంది. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి జైరామ్ దాస్ దౌలత్ రామ్. ఓకేనా, సో ఇప్పుడు ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి రాజేంద్ర అర్లేకర్ ఈజ్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ది బీహార్. అలాగే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి కృష్ణ సిన్హా. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి నితీష్ కుమార్ 8th టైం. ఓకేనా, నితీష్ కుమార్ ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్
ఇన్ బీహార్. నెక్స్ట్ ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే బుద్ధిస్ట్ సైట్ నలంద అండ్ వైశాలి ఈ రెండు కూడా ఉన్నవి ఎక్కడ అంటే బీహార్లోనే. ఇది బుద్ధిస్ట్ సైట్ అనేది మనకి ఈ నలంద అండ్ వైశాలి ఎక్కడ సిచ్యువేట్ అయ్యి ఉన్నాయంటే బీహార్లోనే సిచ్యువేట్ అయ్యి ఉన్నాయన్నమాట. అలాగే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ సెన్సస్ 2011 ఈజ్ బీహార్. సో హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా మనకి యాజ్ పర్ ద 2011 సెన్సస్ ఇది, అది బీహార్. ఓకేనా. లిట్టి అంటారండి. లిట్టి ఈజ్ ద మెయిన్ కోర్స్ డిష్ దట్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ బీహార్ క్యూసైన్. ఇన్ బీహార్ నాట్ లొకేటెడ్ ఎనీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. బీహార్లో ఎటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బీహార్లో ఎటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి ఇది ఫార్మేషన్ ఇది మనకి 1947 మనకి జరగడం అయితే జరిగింది. ఓకేనా. క్యాపిటల్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, కోల్కతా. సో ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏమైనా షేర్ చేసుకుంటున్నాయా అంటే ఎస్, ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాయి. ఏంటి అంటే అవి ఆ 3 కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, భూటాన్ అండ్ నేపాల్. ఓకేనా. సో వెస్ట్ బెంగాల్ మనకి 3 ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉంటాయి, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి 5 స్టేట్స్ ఉంటాయి. అవి ఏంటంటే అస్సాం, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా. ఓకేనా, అస్సాం, సిక్కిం, బీహార్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో మొత్తం 23 ఉంటాయి. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి అక్కడ బెంగాలీ. స్టేట్ యానిమల్ ఏంటంటే ఫిషింగ్ క్యాట్ ఈజ్ ద స్టేట్ యానిమల్. తర్వాత స్టేట్ బర్డ్ వచ్చేసరికి వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ యాక్చువల్గా వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ అంటారు స్టేట్ బర్డ్. స్టేట్ ట్రీ వచ్చేసరికి చాతిమ్ ట్రీ, దీన్ని బ్లాక్ బోర్డ్ ట్రీ అని కూడా అంటారు. చాతిమ్ ట్రీ ఈజ్ ద స్టేట్ ట్రీ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. ఓకే. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి లోక్సభ 42 సీట్స్ అండ్ రాజ్యసభ 16 సీట్స్. హైకోర్టు కోల్కతా హైకోర్టు. ఓకేనా. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి సి రాజగోపాలాచారి 1947 అనుకుంటా. మనకి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది, చాలా పాపులర్ న్యూస్ అది. సి రాజగోపాలాచారి వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. అండ్ ఇప్పుడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి ఎవరు అంటే ప్రఫుల్ల చంద్రఘోష్. ఓకేనా, ప్రఫుల్ల చంద్రఘోష్ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకేనా. అయితే ఇప్పుడు ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి మనకి ఎవరు అంటే వెస్ట్ బెంగాల్లో జగదీప్ ధన్కర్ ఈజ్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అండ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎవరు అంటే మమతా బెనర్జీ. మీ అందరికీ తెలిసిందే, న్యూస్లో కూడా ఇదే ఉంది. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కోసం మనం మాట్లాడుకుంటే లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ ఇండియా అండి. వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ ఇండియా. అండ్ లార్జెస్ట్ జూట్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే వెస్ట్ బెంగాల్ అని మనం చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ జూట్ ప్రొడ్యూసర్ స్టేట్ ఆఫ్ ఇండియా, జూట్ని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISI ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కోల్కతా. ISI అనేది ఎక్కడ ఉంది అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది, బై ప్రశాంత చంద్ర మహలనోబిస్. ఓకే, ISI ఎక్కడ ఉంది అంటే కోల్కతాని గుర్తుపెట్టుకోండి. అలాగే కరెన్సీ బిల్డింగ్ ఇన్ ద BBD బాగ్ ఆర్ డల్హౌసీ ఏరియా ఆఫ్ కోల్కతా ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1833. It is the beautiful colonial building was designed in the Italian style with Venetian windows. డల్హౌసీ టైంలో మనకి 1833లో ఒక బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది, కరెన్సీ బిల్డింగ్. ఓకేనా, బాగ్ అంటారు, BBD బాగ్ అంటారు, లేదంటే డల్హౌసీ ఏరియా ఆఫ్ కలకత్తా 1833లో కట్టారు. ఇటాలియన్ స్టైల్లో కట్టారు అన్నమాట, వెనీషియన్ విండోస్ తోటి. సో అది ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఉంది. సో నెక్స్ట్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వాజ్ లొకేటెడ్ ఇన్ బెల్వేదరా ఎస్టేట్, ఆలీపూర్, కోల్కతా. ఆలీపూర్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా మనకి ఎక్కడ ఉంది అంటే కోల్కతాలోనే ఉంది. ఓకేనా, ఆలీపూర్ ఇస్ ద లార్జెస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా అన్నమాట. ఇది మన భారతదేశంలోనే చాలా పెద్దదైన లైబ్రరీ అన్నమాట, బై వాల్యూమ్ అండ్ పబ్లిక్ రికార్డ్స్. ఓకే, బై వాల్యూమ్ అండ్ పబ్లిక్ రికార్డ్స్. నెక్స్ట్ ఆలు పోస్తో ఈజ్ అ ట్రెడిషనల్ డెలికేసీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఆలు పోస్టో అనేది ట్రెడిషనల్ డెలికేసీ అన్నమాట వెస్ట్ బెంగాల్లోని.
ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ ద 25th January 1971. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్ ఫామ్ అయింది ఎప్పుడు అంటే 25th January 1971. క్యాపిటల్ వచ్చేసరికి షిమ్లా వాజ్ అంటే హిమాచల్ ప్రదేశ్లో సమ్మర్లో షిమ్లా ఉంటుంది. నెక్స్ట్ వింటర్లో వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్కి ధర్మశాల ఉంటుంది. ఓకే, వింటర్లో ధర్మశాల. ఇంటర్నేషనల్ బౌండరీస్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్కి ఒకటే ఉంటుంది, చైనా ఒకటే ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇంకేం ఉండవు ఇంటర్నేషనల్ బౌండరీస్ హిమాచల్ ప్రదేశ్కి. అలాగే స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి ఇది 3 స్టేట్లతో షేర్ చేసుకుంటుంది, 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. నాకు తెలిసి ఢిల్లీ. సో ఏంటంటే స్టేట్స్ హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్తో షేర్ చేసుకుంటుంది. ఆ 1 యూనియన్ టెరిటరీ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి 12. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ హిమాచల్ ప్రదేశ్లో 12. అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ. స్టేట్ యానిమల్ స్నో లెపర్డ్. స్టేట్ బర్డ్ వెస్ట్రన్ ట్రాగోపాన్. స్టేట్ ట్రీ వచ్చేసరికి సెడర్ అంటే డియోడర్ అని కూడా అంటారు, సెడర్ అంటారు, CEDAR. నెక్స్ట్ రాజ్యసభలో 3 సీట్లు, లోక్సభలో 4 సీట్లు, చాలా తక్కువ ఇది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సేమ్ అదే స్టేట్ది. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి చక్రవర్తి. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ చూసినట్లయితే యశ్వంత్ సింగ్ పర్మర్ అని ఉంటుంది. అది అక్కడ ఏముంటుంది, యశ్వంత్ సింగ్ పర్మర్ అని ఉంటుంది. మరి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి సుఖ్విందర్ సింగ్ సుఖు. ఇతనే మారలేదు, సేమ్ అతనే, సుఖ్విందర్ సింగ్ సుఖు. ఓకేనా. సో తర్వాత ప్రెజెంట్ మనకి గవర్నర్ వచ్చేసరికి కూడా ఎవరంటే శివప్రతాప్ శుక్లా ఈజ్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ చూసుకుంటే చైల్ అంటారండి. ఇది ఒక హిల్ స్టేషన్ అన్నమాట హిమాచల్ ప్రదేశ్లో, చాలా ఫేమస్. చైల్ మాట, CHAIL. చైల్ ఈజ్ ద హిల్ స్టేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఈజ్ ద ఫేమస్. అలాగే రహీదే ఈజ్ ద లాంగ్ స్కార్ఫ్ వార్న్ బై ద ఉమెన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ టు ప్రొటెక్ట్ దేర్ హెడ్స్ ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్ మాట. రహీదే అంటారండి, ఒక లాంగ్ స్కార్ఫ్ లాంటిది మాట. అది ఆడవాళ్ళు అక్కడ ధరిస్తారు ఫేస్కి, ఎందుకంటే ఏవైనా చల్లని గాలి నుంచి వాళ్ళ యొక్క హెడ్ని కాపాడుకోవడానికి, కోల్డ్ విండ్స్ని మాట. అలాగే వాళ్ళ యొక్క ట్రెడిషనల్గా దాన్ని ఫాలో అవుతారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రహీడే అంటారు అది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫేమస్ అదర్ డెలికేట్స్ స్పోకెన్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ ద చురాహి, మండియాలి అండ్ కియోంతల్ అంటే ఇవన్నీ కూడా డెలికేట్స్ మాట, స్పోకెన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. చురాహి, మండేలి, కియోంతలి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దలై లామా లివ్స్ ఇన్ ధర్మశాల ఇన్ హిమాచల్ ప్రదేశ్ సిన్స్ 1959. ఓకేనా, క్వశ్చన్ అడుగుతాడు దలై లామా కోసం. లివ్స్ ఇన్ ధర్మశాల ఇన్ హిమాచల్ ప్రదేశ్ సిన్స్ 1959. నెక్స్ట్ డాక్టర్ యశ్వంత్ సింగ్ పర్మర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఈ యశ్వంత్ సింగ్ పర్మర్నే మనం ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఏంటి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ యశ్వంత్ సింగ్ పర్మర్ అని, ఈయన్నే ఫౌండర్గా పిలుస్తారన్నమాట. సో అందుకే ఇక్కడ చూడండి, యశ్వంత్ సింగ్ పర్మర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ ఫార్మేషన్ ఆన్ 9th November 2000 నవంబర్న మనకు ఉత్తరాఖండ్ క్రియేట్ అవ్వడం అయితే జరిగింది, 9th November 2000. సో అలాగే క్యాపిటల్ వచ్చేసరికి గైర్సైన్ ఈజ్ సమ్మర్ క్యాపిటల్ అన్నమాట ఉత్తరాఖండ్కి. అలాగే డెహ్రాడూన్ అనేది వింటర్ క్యాపిటల్ కింద వస్తుందన్నమాట. ఓకే, 2 క్యాపిటల్స్ ఉంటాయి, సమ్మర్లోని వింటర్లోని. గైర్సైన్ ఈజ్ ద సమ్మర్ క్యాపిటల్, డెహ్రాడూన్ ఈజ్ ద వింటర్ క్యాపిటల్. ఇంటర్నేషనల్ బౌండరీస్ వచ్చేసరికి 2 ఉంటాయి, ఒకటి చైనా, ఇంకొకటి నేపాల్. ఉత్తరాఖండ్కి 2 ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉంటాయి, ఒకటి చైనా, ఇంకొకటి నేపాల్. స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి 2 స్టేట్స్ ఉంటాయండి, అది ఒకటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి. ఓకేనా. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ 13 ఉంటాయి. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అండ్ సాంస్క్రిట్ ఉంటుంది. స్టేట్ యానిమల్ అల్పైన్ మస్క్ డియర్ అంటే సరిపోతుంది మీకు, అల్పైన్ మస్క్ డియర్ అంటారు. స్టేట్ బర్డ్ వచ్చేసరికి హిమాలయన్ మోనల్ అంటారు, అది ఒక స్టేట్ బర్డ్ అన్నమాట. ఓకే, ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ బర్డ్ హిమాలయన్ మోనల్. స్టేట్ ట్రీ వచ్చేసరికి బురానస్. ఓకే, బురానస్. రోడోడెండ్రోన్ అర్బోరియం
ఏదో అంటున్నారు దీని పేరు, బురానాస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ రాజ్యసభలో 3 సీట్లు, లోక్సభలో 5 సీట్లు. హైకోర్టు వచ్చేసరికి ఉత్తరాఖండ్ హైకోర్టు ఉంటుంది. ఓకే. నైనితాల్. తర్వాత ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి మనకి ఉత్తరాఖండ్లో సుర్జిత్ సింగ్ బర్నాలా. ఓకే. ఎవరండి? సుర్జిత్ సింగ్ బర్నాలా ఫస్ట్ గవర్నర్. ఓకే. అలాగే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి నిత్యానంద స్వామి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి గురుమూర్తి సింగ్. ఓకే. గురుమిత్ సింగ్ ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి. ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఉత్తరాఖండ్లో ఎవరు అంటే శ్రీ పుష్కర్ సింగ్ ధామి ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే. పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్. ఉత్తరాఖండ్ని ఏమని పిలుస్తారంటే ద ల్యాండ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. ఖచ్చితంగా అడుగుతాడండి, ఇలాంటి బిట్స్ అడుగుతాడు. ఉత్తరాఖండ్ని ఏమని పిలుస్తామంటే ద ల్యాండ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాం. అలాగే మనం ఈ కాంటెస్ట్ చూసినట్లయితే కల్చర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనేది ఏంటంటే కాఫులీ అంటమాట. ఈజ్ ద నేమ్ ఆఫ్ కుషైన్. సో కాఫుల్ ఈజ్ పాపులర్లీ నౌన్ యాజ్ ద స్టేట్ ఫుడ్ ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. ఈ కాఫుల్ అనేది ఏంటంటే పాపులర్లీ నౌన్ యాజ్ ద స్టేట్ ఫుడ్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకేనా. కల్చర్ ఆఫ్ ఉత్తరాఖండ్ కూడా కాఫులీ అంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చైన్సు అనేది ఒక ఫేమస్ ఫుడ్ అండి ఉత్తరాఖండ్లో. ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫుడ్ ఆఫ్ ఉత్తరాఖండ్. చైన్సు అనేది ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఏ లెంటిల్స్ మాట. ఉరాడ్ ఆర్ కాలిడాల్ ఈజ్ ద గర్హవాల్ రీజియన్ పీపుల్ మాట. ఓకే. చైన్సు అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఫేమస్ ఫుడ్ ఆఫ్ ఉత్తరాఖండ్. అలాగే పంజాబ్ వచ్చేసరికి 1 నవంబర్ 1966 రావడం అయితే జరిగింది. క్యాపిటల్ చండీగఢ్. ఇంటర్నేషనల్ బౌండరీస్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది, పాకిస్తాన్ ఒకటే. 425 కిలోమీటర్స్ షేర్ చేసుకుంటుంది పంజాబ్. అలాగే స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి మొత్తం 3 స్టేట్లు ఉంటాయి, ఒక యూనియన్ టెరిటరీ ఉంటుంది. అది ఏంటంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. యూనియన్ టెరిటరీ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ పంజాబ్లో 23 ఉంటాయి. అఫీషియల్ లాంగ్వేజ్ పంజాబీ. స్టేట్ యానిమల్ బ్లాక్ బక్. స్టేట్ బర్డ్ వచ్చేసరికి బాజ్ అంటే నార్థన్ గోషక్. స్టేట్ ట్రీ వచ్చేసరికి షిషామ్ ఆర్ ఇండియన్ రోజ్వుడ్ అంటారు. సో రాజ్యసభలో 7 సీట్లు, లోక్సభలో 13 సీట్లు అయితే ఉన్నాయి. హైకోర్టు వచ్చేసరికి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్స్ ఉంటాయి, చండీగఢ్. ఓకేనా. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి మనకి పంజాబ్లోని చందూలాల్ త్రివేది ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మాట. అలాగే ప్రెజెంట్ గవర్నర్ ఎవరున్నారంటే పంజాబ్లోని బన్వారీలాల్ పురోహిత్ అనే వ్యక్తి మనకి ప్రెజెంట్ గవర్నర్గా ఉన్నాడు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి గోపీచంద్ భార్గవ. ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి భగవంత్ మన్ ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. సో కొన్ని నోట్ పాయింట్స్ మనం చూసినట్లయితే గురుముఖి అనే స్క్రిప్ట్ మనకి పంజాబీ లాంగ్వేజ్లో మనకి ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే సిక్ గురు అంగద్ దేవ్, అతని పేరు అంగద్ దేవ్. ఆయన గురుముఖి అనే స్క్రిప్ట్ని ఆయన పంజాబీ లాంగ్వేజ్లో ఇన్వెంట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. గురుముఖి అంటారు, అది అంగద్ దేవ్ రచించారు. సిక్ గురు అతను. పంజాబ్ ఈజ్ కాల్డ్ ద గ్రెయిన్ స్టోర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. పంజాబ్ని ఏమని పిలుస్తారు? గ్రెయిన్ స్టోర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అండ్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని, గ్రెయిన్ స్టోర్ ఆఫ్ ఇండియా అని పంజాబ్ని పిలుస్తారు. నెక్స్ట్ జార్ఖండ్ మనం చూసినట్లయితే ఇది ఫార్మేషన్ జరిగింది 15th నవంబర్ 2000. క్యాపిటల్ వచ్చేసరికి రాంచీ. దీనికి మనకి జార్ఖండ్కి ఎటువంటి ఇంటర్నేషనల్ బౌండరీస్ లేవు. ఓకేనా. ఎటువంటి ఇంటర్నేషనల్ బౌండరీస్ లేవు జార్ఖండ్కి. స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి మళ్ళీ 5 షేర్ చేసుకుంటుంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. ఓకేనా. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి మొత్తం 24 ఉన్నాయి మనకి జార్ఖండ్లో. ఓకే. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ. అలాగే స్టేట్ యానిమల్ వచ్చేసరికి ఎలిఫెంట్. అలాగే స్టేట్ బర్డ్ వచ్చేసరికి ఏషియన్ క్యోల్. ఓకే. క్యోల్. స్టేట్ ట్రీ వచ్చేసరికి సాల్ ఈజ్ ద స్టేట్ ట్రీ.
రాజ్యసభలో 6 సీట్లు, లోక్సభలో 14 సీట్లు. హైకోర్టు వచ్చేసరికి జార్ఖండ్ హైకోర్టు రాంచీ. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి మనకి జార్ఖండ్లోని ఎవరు అంటే ప్రభాత్ కుమార్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ మాట. ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి సిపి రాధాకృష్ణన్ ఈజ్ ద ప్రెజెంట్ గవర్నర్. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ బాబులాల్ మరండి. సో ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి మనకి జార్ఖండ్లో చంపాయ్ సోరెన్. అయితే ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ప్రెజెంట్ చూసేవరకు చంపాయ్ సోరెన్ అంటున్నారు, ఇక్కడ హేమంత్ సోరెన్ ఉంది. మరి రెండు ఒకటో కాదో నాకు తెలియదు. చంపాయ్ సోరెన్ ఇస్ అని పేరు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ దుష్కా ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఫుడ్ ఐటమ్ ఆఫ్ జార్ఖండ్లో ఉండే మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఏంటి? దుష్కా. నెక్స్ట్ పర్సంత్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. జార్ఖండ్లో ఉండే హైయెస్ట్ పీక్ ఏంటి? పరస్నాథ్ అంటారు. సో పేర్లు చూడండి ఎలా ఉన్నాయో, నాతో సరి పేర్లన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే. ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ఫామ్ అయింది 1 నవంబర్ 2000. ఇది కూడా 1 నవంబర్ 2000. సో క్యాపిటల్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ రాయ్పూర్. దీనికి ఎటువంటి ఇంటర్నేషనల్ బౌండరీస్ లేవు, కాకపోతే 7 స్టేట్స్ తోటి ఇది బౌండరీని షేర్ చేసుకుంటుంది. ఏంటి? ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. ఓకేనా, మొత్తం 7 స్టేట్లతోటి ఇది బౌండరీని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి మొత్తం 33 ఉన్నాయి. ఓకే, సెప్టెంబర్ 22 అనాలిసిస్ ప్రకారంగా. సో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఛత్తీస్గఢీ. స్టేట్ యానిమల్ వైల్డ్ బఫెల్లో. స్టేట్ బర్డ్ మైనా. స్టేట్ ట్రీ సాల్. ఓకే, రాజ్యసభలో 5, లోక్సభలో 11. హైకోర్టు వచ్చేసరికి ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్లో ఉంది. ఫస్ట్ గవర్నర్ డిఎన్ సహాయ్. ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్లో ఎవరు అంటే డిఎన్ సహాయ్ ఇస్ ద ఫస్ట్ గవర్నర్. ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి బిశ్వభూషణ్ హరిశ్చందన్. ఓకేనా, ఈయన ఒక రిటైర్డ్ జస్టిస్ అన్నమాట. సో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి అజిత్ జోగి. ఇప్పుడు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి విష్ణు. ఓకేనా, విష్ణు డియో సాయిని ఇక్కడ మనకి గూగుల్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు భూపేష్ వెగలని ఇచ్చారు. సో ప్రెజెంట్ వచ్చేసరికి విష్ణు దియో సాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇప్పుడు అంటే ఫార్మేషన్ మందేనండి. ఫస్ట్ అక్టోబర్ 1953 ఇస్ ద ఫార్మేషన్ డే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో క్యాపిటల్ వచ్చేసరికి అమరావతి. నో ఇంటర్నేషనల్ బౌండరీస్ అనేవి లేవు ఆంధ్రప్రదేశ్కి. స్టేట్ బౌండరీస్ వచ్చేసరికి మొత్తం 5. అవి ఏంటంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఓకే, సో ఇవి స్టేట్ బౌండరీస్. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాను కదా, 26 ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఫిబ్రవరి 2023లో జగను డిస్ట్రిక్ట్స్ని అయితే వేరు చేయడం అయితే జరిగింది. అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ మనకు వచ్చేసరికి తెలుగు మన లాంగ్వేజ్. మన స్టేట్ యానిమల్ వచ్చేసరికి బ్లాక్ బక్ ఈజ్ ద స్టేట్ యానిమల్. అండ్ అలాగే స్టేట్ బర్డ్ వచ్చేసరికి రోజ్ రింగెడ్ ప్యారాకిట్ ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ ట్రీ వచ్చేసరికి నీమ్ ట్రీ. ఓకే, సో అది మాట. మనకి అసెంబ్లీ సీట్స్ మొత్తం 175 సీట్స్ ఉంటాయి, ఇది మనకు తెలియాలి కాబట్టి. సో రాజ్యసభలో 11 సీట్లు, అలాగే లోక్సభలో మొత్తం మనకి 25 సీట్లు ఉండడం అయితే జరిగింది. ఓకే, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి అమరావతి. ఓకేనా, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అంటే అమరావతిలో ఉంది. ఫస్ట్ గవర్నర్ వచ్చేసరికి చందూలాల్ మాధవలాల్ త్రివేది. అతని పేరే చందూలాల్ మాధవలాల్ త్రివేది మాట. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి సయ్యద్ అబ్దుల్ నజీర్. అలాగే ఫస్ట్ గవర్నర్ చందూలాల్ మాధవలాల్ త్రివేది అయితే ప్రెజెంట్ గవర్నర్ వచ్చేసరికి ఎస్ అబ్దుల్ నజీర్. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి మనకి ప్రకాశం గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్. అలాగే ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి ఇక్కడ ఇది తప్పండి, ఇది కాదు. సో ఇప్పుడు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి మనకి ఎన్ చంద్రబాబు నాయుడు. ఓకేనా, చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అన్నమాట. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే కాకినాడ ఏదైతే ఉందో ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. మనకి ఇండియాస్ గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ అనేది ఇక్కడ మనకి లొకేట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఎక్కడ అంటే కాకినాడలో. ఓకేనా, అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాకినాడ.
అలాగే ది స్టేట్ విత్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలి. సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ మొత్తం 900. అయితే ఫస్ట్ మొత్తం మనకి 9 ఉంటాయండి కోస్టల్ లైన్స్. ఫస్ట్ వచ్చేసరికి గుజరాత్ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ 975 కిలోమీటర్స్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనమాట. నెక్స్ట్ తుమ్మలపల్లి బిలీవ్ టు హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యురేనియం రిజర్వర్స్ ఇన్ ద వరల్డ్ అయితే మనకి ఎక్కడ అంటే తుమ్మలపల్లి. ఇది ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ తుమ్మలపల్లి ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ పిక్లీ హాల్ అనేది మనకి ఇక్కడ కర్ణాటక అండి అండ్ ఉట్నూరు అనేది మనకి ఆంధ్రప్రదేశ్ మాట. ఇవి 2 ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ మాట. పిక్లీ హాల్ కర్ణాటకలో ఉంది, ఉట్నూరు ఆంధ్రప్రదేశ్లో అనమాట. ఇవి మనకి నియోలిథిక్ సైట్స్ మాట. ద పీపుల్ ఆఫ్ ప్లిక్లీ హాల్ వర్ పాస్టోరాలిస్ట్స్ హూ డెమోన్స్టికేటెడ్ గోడ్స్ అండ్ క్యాటిల్స్. మేకల్ని అలాగే ఆవుల్ని పెంచేవారు. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ ఇన్ ఇండియా ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ ఇన్ ఇండియా. అలాగే విత్ మార్కెట్ షేర్ ఆఫ్ 27.4% ఫాలోడ్ బై ద వెస్ట్ బెంగాల్ విత్ 13.8%. మందే ఎక్కువ. ఓకే.